మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన స్మరిస్తూ ఇటువంటి వ్యక్తిత్వం గల నాయకులు మన భారతదేశానికి ఎంతో అవసరమని, ఆయన అడుగుజాడల్లో మనమందరము నడచాలని, మొట్టమొదటి మిసైల్ మ్యాన్ గా ప్రపంచ వ్యాప్తంగా ఆయన మరణించిన రోజు తమ యొక్క దేశ జాతీయ పతాకాలను ఎగరవేసినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఏపీజే అబ్దుల్ కలాం గారు మాత్రమే అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్న స్థాయి నుండి అత్యున్నత భారతదేశ పదవుల్లో ఒకటైనటువంటి భారతదేశ రాష్ట్రపతి పదవిని కూడా దక్కించుకొని అనుభవించినటువంటి ఏకైక వ్యక్తి కూడా ముస్లిం కమ్యూనిటీలో మన ఏపీజే అబ్దుల్ కలాం గారు మాత్రమే ఉన్నారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇటువంటి వ్యక్తిత్వం గల నాయకుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారతదేశం ఇంకా పైకి ఎదిగి ప్రపంచ దేశాలన్నిటికీ సాధించే దిశగా పయనం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. వాసిద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మన భారతదేశ 11వ మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ అడవేరుగుల రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి అబ్దుల్ కలాం గారి విగ్రహం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమం ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసాం ఈరోజు ఏదో ఒక పదవి వస్తేనే ఎంతగానో ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులను చూసాం. ఈ రోజు రాష్ట్రపతి గాను ఈ దేశానికి అనేక సేవలు అందించినటువంటి గొప్ప మహనీయుడుగా ఈ భారతదేశ చరిత్రలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా మచ్చలేని మిషన్ మ్యాన్ గా ఉన్నటువంటి ఏకైక నాయకుడుగా ఉన్నటువంటి మన అబ్దుల్ కలాం గారి వర్ధంతులు జయంతులు చేయడం అనేటువంటిది మనం అందరూ కూడా విద్యార్థులకు యువతలంతా కూడా ఆదర్శంగా ఉండాలంటే ఆయన నిత్యం ఒక విద్యార్థిగా చాలా నేర్చుకుంటూ కళలు కనండి, కళలతో పాటు ఆ కళల సాకారం కోసం పనిచేయాలని చెప్పేసి కళల కంటే కేవలం కళలు మాత్రమే కాదు, కళలు కనే సందర్భంలో మనం నిద్రించినా కూడా ఆ కళల కోసం మనం కృషి చేయాలనేటువంటి గొప్ప మహనీయులు ఆయన ఈ దేశానికి చాటినటువంటి అనేకమైనటువంటి సేవలు ఆయన చనిపోయే సందర్భంలో కూడా కేవలం ఆయన వెంట వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు తప్ప ఎలాంటివి లేదు. ఈ రోజు కూడా వాళ్ళ అన్నలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కీ చైన్లు అమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు రామేశ్వరంలో వాళ్ళు ఉన్నారంటే ఇలాంటి గొప్ప మహనీయులను మనం చరిత్రలో ఇలాంటి వారు పుట్టరని ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు అబ్దుల్ కలాం గారి వర్ధంతిని బ్లాక్ డే గా కూడా ఈ రోజు నిర్వహిస్తున్నారంటే ఒకసారి మనం అంతా కూడా ఆలోచించేలా ఇలాంటి వ్యక్తులు మనం ఎప్పుడు కూడా వారి ఆదర్శంగా వారి ఆశ కృషి కోసం పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తున్నా.